బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్. సో 'హరిహర వీరమల్లు' సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సో గతంలో ఆయనకి చేసిన సినిమాలకి వచ్చిన టికెట్ ప్రైజుల వల్ల అందరు హీరోలు 100 క్రోర్ షేర్ కొట్టినా కానీ మరి ఈయన మాత్రం టైర్ 1లో ఉంటూ 100 క్రోర్ షేర్ కొట్టలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడూ బాధపడుతూ ఉంటారనమాట. సో బిజినెస్ వివరాలు అనేవి ప్రొడ్యూసర్లు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కానీ ఫ్యాన్స్ మధ్యలో అదొక ప్రెస్టీజియస్ వార్ లాగా మిగులుతూ ఉంటుంది. సో మరి అయితే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా అయితే దాదాపు 127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసిందనమాట. సో సినిమా పూర్తి రన్ అయ్యేలోపు 127 కోట్ల షేర్ కానీ కొట్టిందంటే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయినట్టే. సో ఇంకాస్త దానికన్నా ఒక ₹1 కోటి ఎక్కువ వచ్చినా సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే అనమాట. సో ఇది ప్రతి ఏరియా వైజ్గా చూసుకుంటే కనుక ఎంతైతే టార్గెట్ ఉందో అంతే కొట్టాల్సి ఉంటుందన్నమాట. తెలంగాణలో అయితే 37 కోట్లు, సీడెడ్లో అయితే 16 కోట్లు. సో ఆ విధంగా ఓవర్సీస్లో ఒక 10 కోట్లు ఆ రేంజ్లో ఖచ్చితంగా అనుకున్న నెంబర్స్ కొడితే కనుక ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినా అని అందరూ మాట్లాడుకోవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారి థియేట్రికల్ కంబ్యాక్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. సో రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పూర్తిగా సినిమా పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి 5 సంవత్సరాలు ఈ సినిమా పోస్ట్ పోన్లు అవుతూ సినిమా షూటింగ్ అవ్వకుండా సో ఇన్ని రకాలుగా కారణాల చేత ఏదో రకంగా సినిమా పైన అయితే ఇంట్రెస్ట్ పోయింది ఫ్యాన్స్కి. మళ్ళీ ఆ పోయిన ఇంట్రెస్ట్ని ఒక్క ట్రైలర్తో తీసుకొచ్చారు ఏఎం రత్నం గారు. సో అలాగే ఈ సినిమాకి కావాల్సిన రేట్లు కానీ 2 ప్రభుత్వాల నుంచి కావాల్సిన పర్మిషన్లు కానీ స్పెషల్ షోలు కానీ అన్నిటిని తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా ఈ సినిమా 127 కోట్లు అనేది దాదాపు ఈజీగా 3 రోజుల్లోనే కొడుతుందని ఫ్యాన్స్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ 100 కోట్ల షేర్ అయితే ఈజీగా వచ్చేలా కనపడుతుంది. సో మరి సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే కనుక మరింత ఫ్యామిలీస్ కూడా అందరూ చూసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్లో ఇది ఈజీగా 150 కోట్ల షేర్ పైనే కొడుతుందని నమ్ముతున్నారు. సో కానీ ఆ హిట్ టాక్ వస్తే కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే వాళ్ళ విధ్వంసం చూస్తారని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పటికే ఛాలెంజ్లు చేస్తున్నారనమాట. సో మరి ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని ప్రశంసలు కొన్ని మాటల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయంగా మాట్లాడిన మాటల వల్ల అటువైపు నుంచి బాయ్కాట్ అనే ట్రెండ్ చేస్తున్నారు. సో మనం ఆ మధ్యన చూసుకుంటే 'లైలా' సినిమాకి బాయ్కాట్ ట్రెండ్ చేసి అలాగే ఆ సినిమా ఆడకుండా చేశారనమాట. సో తర్వాత ఇంకా పలు సినిమాలు 'భైరవం' లాంటి సినిమాలు కూడా బాయ్కాట్ ట్రెండ్లు అనేవి జరిగాయి. సో అది ఎలాగోలా బయటపడింది. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేము అడ్డుకుంటామని చెప్పి వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఎవరైతే జగన్ గారి పేటీఎం బ్యాచ్ అయితే ఉంటారో సో మరి వాళ్ళందరికీ కూడా వీళ్ళ నుంచి కౌంటర్లు అయితే ఇస్తున్నారు. సో ఎలా ఆపుతారో మేము చూస్తాము, మా హీరోకి మేము ఇంత రీచ్ కొడతామని చెప్పి. సో మరి ఇంత 127 కోట్ల షేర్ టార్గెట్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి ఛాలెంజ్ చేశారంటే ఆ సినిమా పైన ఆయన కాన్ఫిడెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ కెరీర్లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పి